for its introduction, consideration and passing. Motion moved. The question is that the sub-rule 4 of Rule 90 and Rules 97, 98 and second proviso to 99 of Rules of Produced and Conduct of Business in Telangana Legislative Assembly may suspended under Rule 358 of the said rules for the time being its application to the Telangana payment of salaries and pensions and removal of disqualifications, Amendment Bill 2024. The Telangana Bhu Bharati Record of Rights in Land Bill number 2024 listed the agenda for today, the 18th December 2024 for the introduction, consideration and passing. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and sub-rule 4 of Rule 90 and Rules 97, 98 and second proviso to 99 are suspended for the time being in its application for the aforesaid bills. I request the Minister for Revenue to introduce the Telangana Bhu Bharati Records of Right in Land Bill 2024. Minister Garu. Honorable Speaker, sir, I beg to introduce the Telangana Bhu Bharati Record of Rights in Lands 2024. The bill introduced. I request the Minister for Revenue to move the motion for taking into consideration of the Telangana Bhu Bharati Records of Rights in Land Bill 2024. Minister Garu. Honorable Speaker, sir, I beg to move for taking into consideration of the Telangana Bhu Bharati Record of Rights in Land Bill 2024. Motion moved. Minister Garu, please explain. అధ్యక్ష, మీకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈ సభలో ఉండే సభ్యులకి, అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలోని భూములున్న ఆసాములందరికీ ఈ బిల్లుని ఈ సభలో ప్రవేశపెట్టే అవకాశం కల్పించిన ఇందిరమ్మ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ, ఈరోజు ఒక చరిత్రాత్మకమైన రోజు, అద్భుతమైనటువంటి ప్రగతికి బాటలు వేసే రోజు. భూమి చుట్టూ మనిషి జీవితం ముడిపడి ఉంటుంది. తరతరాలుగా మనిషి జీవితానికి భూమికి విడదీయరాని అనుబంధం ఉంది. భూమి పేదరికాన్ని దూరం చేస్తుంది, ఆత్మగౌరవంతో బతికే అవకాశాన్ని ఇస్తుంది, కష్టానికి తగిన ఫలితాన్ని ఇస్తుంది. గ్రామాల్లో భూమే ప్రధాన జీవనాధారం. భూమిని నమ్ముకొని బతికే కష్టజీవుల కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత ప్రభుత్వాలది. కానీ గత ప్రభుత్వం దీన్ని విస్మరించింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు 1971లో తీసుకొచ్చిన ROR చట్టం 49 ఏండ్లు విజయవంతంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా సుమారు 7 సంవత్సరాలు ఆ చట్టమే ఉన్నది. ప్రజల అవసరాలే లక్ష్యంగా అసైన్డ్ ల్యాండ్స్ మొదలు అనేక విధాన నిర్ణయాలని గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చింది. కాంగ్రెస్ అంటేనే ప్రజలకి ఒక భద్రత, భరోసా. అందుకే ఇప్పటికీ ఇందిరమ్మ ప్రభుత్వం అన్నా ప్రజల గుండెల్లో పెట్టుకొని చూస్తున్నారు. కానీ వేలాది పుస్తకాలు చదివిన మేధావి 2020 ROR చట్టం ద్వారా తీసుకొచ్చిన ధరణి పోర్టలతో 3 ఏళ్లలోనే లక్షలాది కొత్త సమస్యలు తలెత్తాయి.
ఉన్న నాలుకకి మందేస్తే కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు ధరణి పరిస్థితి తయారైంది. రెవెన్యూ అధికారుల స్థాయిలో పరిష్కారం కావలసిన అనేక సమస్యలు కోర్టుల దాకా వెళ్ళవలసి వచ్చింది. నాలుగు గోడల మధ్య కూర్చొని వారికి అనుకూలంగా ఉండేలా ధరణిని అప్పటి పాలకులు బలవంతంగా ప్రజల నెత్తిన రుద్దిన మాట వాస్తవమా కాదా? అటు పక్కన ఉన్న నా సహచర సభ్యులు కూడా ఆ విషయం తెలుసు. భూ యజమానికి తెలియకుండానే చేతులు దాటిపోయేలా చేసింది. కాళ్ళ కింద నేల కదిలిపోయినా పేదలు వారి ఆవేదన చెప్పుకోవటానికి మార్గమంటూ ఏమీ లేకుండా పోయింది. అందుకే మా నాయకుడు, ఈనాడు పార్లమెంటు ప్రధాన ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు ఎన్నికల సమయంలో ధరణి అరేబియా మహాసముద్రంలో వేస్తామని హామీ ఇచ్చాం. మా హామీని తెలంగాణ ప్రజలు పూర్తిగా విశ్వసించి అధికారాన్ని అప్పగించారు. దానికి అనుగుణంగా గౌరవ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఈనాడు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు కానివ్వండి, పాదయాత్ర చేసేటప్పుడు ఎన్నికల ముందు ఏదైతే ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాం. అన్న మాట ప్రకారం మాట తప్పని ఇందిరమ్మ రాజ్యంలో కొద్దిగా లేట్ అయినా ఇచ్చిన మాటను నెరవేర్చే దిశలో ధరణినే కాదు, లోపభూయిష్టమైన ఇద్దరు వ్యక్తులు తయారు చేసిన ఆనాటి ROR చట్టం 2020ని కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి ఇప్పుడు భూభారతిని తెచ్చుకోవటం జరుగుతుంది. ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మా సీఎం రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు ధరణి కష్టాలను తెలుసుకొని వాటి పరిష్కారానికి భూ నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం. అనేక సార్లు వివిధ రాష్ట్రాలలో పర్యటించి అక్కడ రెవెన్యూ చట్టాలని క్షుణ్ణంగా ఒక్కసారి నేను మాట్లాడటం అయిపోయిన తర్వాత మీరు మాట్లాడదురు కానీ చెప్పండి. ఓన్లీ సబ్మిషన్. మన రూల్స్ బుక్ ప్రకారంగా ఇంత ఇంపార్టెంట్ బిల్లు మీరు రూల్ సస్పెండ్ చేసి బిల్లు ప్రవేశపెట్టిండ్రు. ఇప్పుడే బిల్లు మీద డిస్కషన్ అంటే బిల్లు కాపీయే మా చేతికి రాకుండా మేము ఏం మాట్లాడాలి సార్? ఒకటి, మన బీఏసీలో ఏం మొన్న మాట్లాడుకున్నాం సార్, బీఏసీ మినిట్స్ కూడా మాకు ఈ నిమిషానికి చేతికి రాలే. బీఏసీ మినిట్స్ రావు, అసలు ఏ బిల్లు ఎప్పుడు పెడతారో తెలియదు. మీ ఇష్టం ఉన్నప్పుడు రూల్ సస్పెండ్ చేసి బిల్లు టేబుల్ మీద పెట్టి ఇప్పుడే మాట్లాడండి అంటే అసలు బిల్లే మా చేతికి రాకుండా బిల్లును మేము చదవకుండా ప్రతిపక్షం ఎట్లా పాల్గొంటుంది? మన రూల్ పొజిషన్ అసెంబ్లీ ఏం చెప్తుందంటే ఏ బిల్ అయినా సరే ముందు రోజు ప్రవేశపెట్టి సభ్యులు ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ డే వచ్చి మాట్లాడాలి. మనకు అసెంబ్లీ ఇంకా 2-3 రోజులని నడుపుతారు కదా మీరు. ఓకే, మంత్రి గారిని మాట్లాడమనండి, వీ విల్ కమ్ ప్రిపేర్డ్. ఈ బిల్లు మీద మంచి సూచనలు ఇస్తాం, డిస్కస్ చేద్దాం, మంచి ఏంది చెడైంది మేము మాట్లాడదాం. దయచేసి టైం ఇవ్వాలని మీ ద్వారా కోరుతున్నాం. డెఫినెట్లీ అధ్యక్ష, ఈరోజు గౌరవ సభ్యులు హరీష్ రావు గారు బీఎస్సీకి సంబంధించిన సమాచారం ప్రతి గౌరవ సభ్యులకు మరి లెజిస్లేచర్ సెక్రటరియట్ సంబంధించి పెట్టడం జరిగింది అధ్యక్ష. రెండవది ఎజెండాలో బిల్స్కు సంబంధించిన అంశం పెట్టడం జరిగింది. సరే, వారు అడుగుతూ ఉన్నారు సమయం కావాలని. ఆబ్జెక్టివ్ చెప్పిన తర్వాత సమయం అదే కాదు, డెఫినెట్లీ ఆబ్జెక్టివ్ వారు బ్రాడ్గా ఆబ్జెక్టివ్ భూభారతికి సంబంధించి చెప్పా తర్వాత మరొక విరామం ఇవ్వండి అధ్యక్ష. విరామం ఇచ్చిన తర్వాత మళ్ళా తిరిగి కన్వీన్ చేయండి అధ్యక్ష. తిరిగి చేసి మరి పూర్తి స్థాయిలో బిల్లు పరంగా చర్చ చేసే కార్యక్రమం చేయండి అధ్యక్ష. మాకేం అభ్యంతరం లేదు. సో ఒక్క నిమిషం, గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఏదైతే
వారు రేజ్ చేశారో, నేను కాంట్రవర్సీ మాట్లాడలేదు, కానీ హరీష్ రావు గారు కూడా వారి సూచనలు లిఖితపూర్వకంగా మాకు ఇవ్వటం జరిగింది. వాటిని కూడా ఈ బిల్లులో పొందుపరచబడిన ఏదైతే హరీష్ రావు గారు ఆనాడు 2020 యాక్ట్ని తయారు చేసే నాడు వారు అక్కడ ప్రధానమైన స్థానంలో ఉన్నారు. ఆ ధరణికి కూడా నాకు తెలిసి వారు చైర్మన్ అనుకుంటాను, చైర్మన్ ఒక కమిటీలో ఏదో పెట్టారు. 2022లో కేసీఆర్ గారికి నియోజకవర్గంలో ముల్కల్పల్లి మండలంలో ఒక గ్రామాన్ని మోడల్గా మీరు చేస్తే ఈ ధరణి మీద వచ్చిన అబ్జెక్షన్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి తెలుసు. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈ చట్టంతో ఆనాటి ధరణితో బాధితులే. ఆనాటి దొరల గడిల్లో కూర్చొని తయారు చేసిన 2020 చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రజల కోరుకునే విధంగా తెలంగాణ భూభారతి డ్రాఫ్ట్ బిల్లుని ఇదే అసెంబ్లీలో ఇదే సంవత్సరం ఆగస్టు 2వ తారీఖున ప్రవేశపెట్టి షార్ట్ డిస్కషన్ కూడా ఈ అసెంబ్లీ సాక్షిగా తమర సాక్షిగా డిబేట్ కూడా చేయటం జరిగింది. అధ్యక్ష, ప్రజల నుంచి రావాల్సిన ఉద్దేశాలతో అదే రోజులో CCLI వెబ్సైట్లో కూడా ముసాయిదా బిల్లుని డ్రాఫ్ట్ బిల్లుని వెబ్సైట్లో పెట్టి సుమారు 40 రోజులు ఆ వెబ్సైట్కి అనేక మంది కవులు, మేధావులు, రిటైర్డ్ రెవెన్యూ అధికారులు, ఉద్యమకారులు, అదే రకంగా ఇందాక నేను చెప్పినట్లు హరీష్ రావు గారు కూడా గౌరవ హరీష్ రావు గారు కూడా 7 పేజీల లెటర్ రాయటం జరిగింది. అదే రకంగా మాజీ పార్లమెంటు సభ్యులు వినోద్ కుమార్ గారు కూడా 5 పేజీల లెటర్ డ్రాఫ్ట్ చేయటం జరిగింది. ఈ రకంగా వందలాది రిప్రజెంటేషన్లు, సూచనలు ఈ డ్రాఫ్ట్ దాని మీద ఇవ్వటం జరిగింది. వాటిలో ప్రజలకి మంచి జరిగేవి, ప్రజలకి ఉపయోగకరమైనవి, ప్రజలకి మంచి జరుగుతుంది అనుకున్న వాటన్నిటినీ ఈ డ్రాఫ్ట్లో పొందుపరచగలగటం జరిగింది. అధ్యక్ష, అదే రకంగా ఈ డ్రాఫ్ట్ని ఒక వెబ్సైట్లో పెట్టడమే కాదు, లిఖితపూర్వకంగా రిక్వెస్ట్లు వాళ్ళ అభ్యర్థనలు తీసుకోవటమే కాదు, 33 జిల్లాలలో కలెక్టరేట్లలో దీని మీద విస్తృతంగా ఒకరోజు డిబేట్ చేసి ఆ సూచనలన్నిటినీ కూడా తెప్పించుకొని ఈ కొత్త ROR చట్టం ఏదైతే భూభారత్ ఉందో దీన్ని ఈనాడు తమర ద్వారా ఈ సభకి పరిచయం చేయటం జరిగింది. అధ్యక్ష, అదే రకంగా చివరికి 2020 చట్టంలో ఒక చట్టం మీద ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి ఇన్ని రోజులు డిబేట్ చేసి ఇంత క్షుణ్ణంగా పరిశీలించి పరిపరి విధాలుగా దేశంలో ఉండే సుమారు 18 రాష్ట్రాలలోని ROR చట్టాలని క్షుణ్ణంగా పరిశీలించి ఈ డ్రాఫ్ట్ చట్టం తయారు చేయటం జరిగింది. అధ్యక్ష, అంతేకాదు ఈ చట్టంలో గతంలో కొన్ని ఏమి పొరపాట్లు జరిగాయో ఈ సభ ద్వారా గతంలో షార్ట్ డిబేట్ జరిగినప్పుడు చెప్పాను. మళ్ళీ కూడా తమర ద్వారా ఈ సభకే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఈరోజు లక్షలాది మంది ఈ చట్టం ఎలా ఉంటుందని గడిచిన ఈ సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నారు, వారందరూ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఈ చట్టాన్ని ఈరోజు తయారు చేయడం జరిగింది. ఉదాహరణకి మహబాద్ డిస్టిక్ ఉంది అధ్యక్ష, దీంట్లో కే సముద్రం మండలంలో నారాయణపురం అనే విలేజ్ ఉంది. ఈ నారాయణపురం అనే విలేజ్లో టిఆర్ఎస్కి సంబంధించిన ఎంపీటీసీ ధరావత్ రవి అని ఉంటారు. ఈ ధరావత్ రవి ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా దగ్గరకే సుమారు 100 మందితో ఒక 4-5 సార్లు సెక్రటేరియట్లో ఉన్నప్పుడు వచ్చారు. అధ్యక్ష, వారి ఆవేదన బాధ ఏంటి అంటే
ఈ 2020 చట్టం రాకముందు ఈ ధరణి పోర్టల్ లేనప్పుడు ఆ గ్రామంలో గిరిజనులకు సంబంధించిన సుమారు 1398 ఎకరాల 3 కుంటలు, అది సర్వే నెంబర్ 149, 150, 154, 165, 166, 168 ఈ సర్వే నెంబర్ల గల భూమి ధరణి రాకముందు ఇది పాస్బుక్లున్నాయి అధ్యక్ష. ఈ పాస్బుక్లున్న భూమి ధరణి అనే కాన్సెప్ట్ ఏదైతే తీసుకొచ్చారో, ఏదైతే 2020 చట్టాన్ని తీసుకొచ్చారో, ఈ చట్టంతో ఆ నిరుపేదలైన గిరిజనులు వారికి తరతరాల నుంచి అనుభవిస్తున్న ఆ భూమి మీద ఉన్న హక్కులతో పాటు మీకు ఈ భూమి మీద ఏమీ హక్కు లేదు, ఇదంతా ఫారెస్ట్ ల్యాండ్ అని తేల్చడం జరిగింది. అది ఆ ధరణి వెబ్లో కనిపించటం వల్ల అతను ఆనాడు ప్రభుత్వంలో ఉన్న ఎంపీటీసీ అనేక పర్యాయాలు అనేక సందర్భాలలో ఆ ప్రాంతానికి పోయే మంత్రులను కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, వందలాది మంది చెప్పులు అరిగిందాకా తిరిగారు. కానీ వారు ఏర్పాటు చేసిన ధరణి, వారి ప్రజాప్రతినిధి ఎంపీటీసీకి కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో ఆ చట్టాన్ని, ఆ వెబ్సైట్ని వాళ్ళు ఏర్పరచుకొని బాధపడ్డ సందర్భాలు ప్రత్యక్షంగా ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత నాకు కానీ మిగతా సహచర మంత్రులకు కానీ ఆ రవి అనే వ్యక్తి వచ్చి చెప్పడం జరిగింది. దాన్ని పరిష్కార మార్గం చాలా వరకు ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోళ్ల ప్రభుత్వం కాబట్టి దాన్ని పరిష్కార మార్గం కనుగొనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇలా ఒక ఎగ్జాంపుల్ మీ తమ దృష్టికి తెచ్చాను. లక్షలాది మంది తెలంగాణ రాష్ట్రంలో ఈ ధరణి వల్ల కానీ 2020 చట్టం వల్ల కానీ ఇబ్బంది కలిగిన మాట ముమ్మాటికి వాస్తవం. ఇక్కడున్న అటుపక్క కూర్చున్న సభ్యులు ప్రత్యక్షంగా చెప్పలేకపోవచ్చు, ఆ పేర్లు కూడా నేను కోట్ చేయను. అనేక సందర్భాలలో నేను రెవెన్యూ మంత్రి అయిన తర్వాత ఆనాటి ప్రభుత్వంలో జరిగిన ఇబ్బందులు, కష్టాలు వారు ప్రత్యక్షంగా చెప్పినవి కోకొల్లలున్నాయి. అంతేకాదు, ఏదైతే ఈ ధరణిని తీసుకొచ్చేటప్పుడు ఒక ఆలోచనతో కాకుండా అర్ధరాత్రి ఈ ధరణిని ప్రమోట్ చేయటం వల్ల వ్యవసాయేతర భూములైతే 4 నెలలు రిజిస్ట్రేషన్ లేవు అధ్యక్ష, 4 నెలలు రిజిస్ట్రేషన్ లేవు. ఆ వ్యవసాయేతర భూములు భూ ఆసాములంతా రోడ్డెక్కారు. అదేవిధంగా వ్యవసాయ భూములైతే సుమారు 2 నెలలు రిజిస్ట్రేషన్ లేవు. దాంతో సామాన్య ప్రజానికం, భూముల మీదే ఆధారపడ్డ ప్రజానికం ఆ భూమిలో కొద్దో గొప్ప అమ్మి తన కొడుకు పెళ్ళో బిడ్డ పెళ్ళో చేయాలనుకునే వాళ్ళు ఆ సౌకర్యం లేని కారణంగా చదువుల కోసం ఆ కొద్ది ఆస్తిని అమ్మి తన పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఆ ఆస్తి అమ్ముకోవాలంటే ఈ ధరణి పోర్టల్ వల్ల, ఆనాటి 2020 చట్టం వల్ల సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు అన్నది మనకు తెలియంది కాదు. ఇది నేనేదో మీ ముందు చెప్పటమేనో, ఆనాటి ప్రభుత్వాన్ని విమర్శించాలనో, ఉద్దేశపూర్వకంగా ఎన్నికల ముందు మేము అన్నాము కాబట్టి బేషజాలకు పోయి ఈ చట్టాన్ని మార్చాలనో ఉద్దేశం కానే కాదు అధ్యక్ష. ఈ చట్టంలో మంచి అంశాలు కూడా ఒకటి ఉంది. ఆ వివరాలు చెప్పేటప్పుడు తప్పకుండా మంచి చేసిన దాన్ని ఆనాటి ముఖ్యమంత్రి గారిని వారి సూచనలు ఇచ్చిన సలహాదారులు కానీ తప్పకుండా పొగడటం కూడా జరుగుద్ది అధ్యక్ష. ఇక్కడ ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగతంగా ఏదో ప్రతిపక్షాన్ని అంటే మాకేదో కలిసి వస్తుందనే ఉద్దేశంతో
ఆలోచన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో మాకు కానీ మా నాయకులు రేవంత్ రెడ్డి గారు కానీ మా సహచర మంత్రులకు కానీ సభ్యులకు కానీ ఎవరికీ లేదన్నది ద్వారా ప్రధాన ఈ అధ్యక్ష అధికారంలోకి వస్తే గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రతి కుంట ప్రభుత్వాన్ని ఎప్పుడైతే అనేక వేదికల్లో గౌరవ రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా నాయకులు కానీ బంగాళాఖాతంలో వేస్తామన్న దాన్ని ఆనాటి ముఖ్యమంత్రి గారు ఈనాటి ప్రధాన ప్రతిపక్ష నాయకులు అనేక వేదికల మీద కోట్ చేశారు. అధ్యక్ష, అద్భుతమైన చట్టాన్ని నేను తీసుకొస్తే, మీ అందరికీ ఉపయోగకరమైన చట్టాన్ని నేను తీసుకొస్తే తెలివి లేని ఆ దద్దమ్మలు, ఆలోచన లేని ఆ మూర్ఖులు ఈ ధరణి చట్టాన్నట బంగాళాఖాతంలో వేస్తారట. మీరు బంగాళాఖాతంలో వేస్తానన్న పార్టీని, ఆ వ్యక్తుల్ని బంగాళాఖాతంలో వేయమని అనేక వేదికల మీద అనేక సందర్భాల్లో ఆ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు సంబోధించారు. అధ్యక్ష, ప్రజలకి ఒక క్లారిటీ ఉంది. ఒక చట్టము చేసినా, ఒక జీవో ఇచ్చినా, ఒక మెమో ఇచ్చినా పరిపాలనా దక్షులుగా ఉన్న మనం మన సొంత అభిప్రాయాలు సామాన్య ప్రజల మీద రుద్దితే, సామాన్య ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటే ఫలితాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదనుకుంటా. అధ్యక్ష, ఆ ఫలితాలు ఏదైతే ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన దాంట్లో 4 కారణాలుంటే ప్రధానమైన కారణం ఈ ధరణి, ఈ 2026 చట్టమని తమర ద్వారా ఈ సభలో ఉన్న నా సహచర మిత్రులకే కాదు, ఓట్లేసి గడిచిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మరొక్కసారి దాన్ని గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి తమరికి సవినయంగా ఈ సభలో ఉన్న సభ్యులకి వివరించుకుంటున్నాను. అధ్యక్ష, ఇక ప్రధానంగా ఏదైతే ఈ తెలంగాణ భూభారతి 66/2024 చట్టంలో కొన్ని ప్రధానమైన అంశాలని తమర ద్వారా ఈ సభలో ఉన్న సభ్యులకే కాకుండా రాష్ట్రంలో ఉండే లక్షలాది రైతన్నలకు భూమినే నమ్ముకొని భూమే వారి జీవితం అనుకునే వారికి ఉపయోగపడే విధంగా కొద్దిగా టైం తీసుకున్నా, అనుకున్న టైంకి ఈలేకపోయినా, సంవత్సరం అయింది, ఇంకా మీ చట్టం ఎప్పుడు తీసుకొస్తారు, ధరణి ఎప్పుడు బంగాళాఖాతంలో వేస్తారని అనేక సందర్భాల్లో అనేక మంది మిత్రులు వేదిక మీద కూడా దాన్ని వక్ర రూపంలో మాట్లాడారు. అధ్యక్ష, లేట్ అయిన మాట వాస్తవం. నాకు తెలిసి ఏదైతే ఈ ధరణిని, ఈ చట్టాన్ని తయారు చేసే దాంట్లో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశామో, ఆ కమిటీ అనేక పర్యాయాలు నాకు తెలిసి 22-23 సార్లు ప్రజల నుంచి వివిధ అభిప్రాయాలు సేకరించిన తర్వాత కూడా 22-23 సార్లు డ్రాఫ్ట్లు మారుస్తూ రాత్రి కూడా 1-2 అంశాల్లో పరి విధాలు ఆలోచించి సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఈ చట్టాన్ని తేవాలని ఆ దిశలో లేట్ అయిందే తప్ప చట్టాన్ని సభలో ప్రవేశపెట్టాలి అనుకుంటే, ఏదో ఒక చట్టం ప్రజల మీద సామాన్యుల మీద రుద్దాలి అని అనుకుంటే
ఇంత టైం పట్టి ఉండేది కాదు అధ్యక్ష. ఎందుకంటే ఒక చట్టాన్ని చేసేటప్పుడు ఆ చట్టంలో గత